కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నా. స్వప్న నాకు తెలుసు. సో ఐ థింక్ వైజయంతి బ్యానర్కి ఎలా అయితే బాణం ఐ డోంట్ నో అబౌట్ కమర్షియల్స్ బట్ ఫెంటాస్టిక్ ఫిల్మ్, అలానే ఇది ఆ రేంజ్లో ఆ కోవకు చెందుతుందని అనుకుంటున్నాను. అండ్ గుడ్ లక్ టు ఆల్, విష్ యూ ఆల్ ద బెస్ట్. నాగి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, గుడ్, కీప్ డూయింగ్ గుడ్ వర్క్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. జనరలీ ఫస్ట్ మూవీ తీస్తున్నప్పుడు ఎవరైనా డైరెక్టర్ ఒక సింపుల్ సబ్జెక్ట్ తీసుకొని ఎక్కడైనా లోకల్ లొకేషన్స్లో షూట్ చేసుకోవాలనుకుంటారు మంచిగా, కానీ ఈయనేంటి ఫస్టే వెళ్ళిపోయి హైట్స్లో కూర్చున్నారు? అదే అందరూ చేసే పని, ఇతను డిఫరెంట్ సంథింగ్ లైక్ గురువు గారు. ఆయన నేను చెప్పుకోలే నా గురించి, కానీ ఐ థింక్ హీస్ స్పెషల్. అందుకే మేము చెప్తాం మీ గురించి. ఓకే అండి, మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? నన్ను చూసిన తర్వాత మానేశారా మీరు? లేకపోతే లేదు, నాకు ఇంట్రెస్ట్ ఐ లైక్ టు, కానీ వెళ్ళలేదు ఇక్కడికి, ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. అండ్ నాని గురించి కూడా చెప్పాలి. నాని గురించి ఇంకోటి క్విక్గా మర్చిపోతున్నాను. బేసిక్గా తను అన్నాడు కొన్ని రోజులు మళ్ళీ కలర్ వచ్చిందని. సీరియస్గా ఈ సినిమాతో నీకు ఐ థింక్ నిజంగా కలర్ కనిపిస్తుంది, కళ కనిపిస్తుంది, ఆ వైబ్రేషన్. సో ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ యంగ్స్టర్స్లో తొందరగా మార్క్ చేసుకున్న వ్యక్తి. సో ఐ థింక్ అండ్ గుడ్ వర్క్ చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ దిస్ విల్ చేంజ్ యువర్ వాట్ ఎవర్. మన బిజినెస్ అనలిస్ట్ ఈ ఆడియో లాంచ్ రొటీన్గా ఉండకూడదని చెప్పి నాకు ఈ కాస్ట్యూమ్ వేయించాడు. అలాగే రొటీన్గా రిమోట్లు నొక్కి సాంగ్లు లాంచ్ చేయకూడదని చెప్పి మీకు కూడా ఒకటి ప్లాన్ చేశాడు. ఏంటది? మీరు ఫస్ట్ సాంగ్కి మీరు జెండా ఊపాలి కాదు, డాన్స్ చేయబోతున్నారు. నాకు డాన్స్ రావు నాకు. సరే అయితే ఫ్లాగే ఊపుతారు. ఫ్లాగ్ ఊపుతాను. Flag off the first song by Shekhar Kamala garu. అద్దంలో నేను చూసుకో, నిన్నేను ప్రశ్నించుకో, నువ్వెవ్వరో తెలుసుకో. Who are you? Try to know who are you. Doing it like this. కంపెనీకి ఉట్టి ఓనర్ ని, నాకి అర్థం లేని క్వశ్చన్స్ ఎందుకని, ఆల్వేస్ నేనే నంబర్ 1 అవ్వాలని, డే అండ్ నైట్ పరుగే పరుగు డైలీ నా పని. అయ్యో రామ బ్రేక్ లేని నీ జాని, రై అంటోంది హల్టే లేదని, ఏదో చోట కట్టయ్యందే గుర్రాని, నీకే నువ్వు తెలిసేదెప్పుడని. నా రూటేంటో ఫేటేంటో చేరేంటి హైటేంటో అన్నీ తెలిసిన సూపర్
అమ్మ బాబోయ్. నా పేమెంట్ ఆ? ఆడియో ఫంక్షన్ సపరేట్ అండి, అవునా స్వప్న పేమెంట్ అంట. కాంట్రాక్ట్లో భాగం కాదు. సూపర్ డాన్సింగ్ బై నాని అండ్ ఏదో manage విజయ్, వండర్ఫుల్. సాధారణంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మేము హీరోలు డాన్స్ చేయగా ఎక్కువగా చూడలేదు. ఎవరండి సపరేట్గా ప్యారలల్ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. ఇంకెవరికైనా కూడా ఇచ్చారమ్మా యాంకరింగ్? లేదు కదా, ఓకే మేమే కదా, ఓకే సరే. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఎస్, మీరెవరో నాకు తెలుసు. హూ ఆర్ యూ? హూ am I పక్కన పెడితే హూ ఆర్ యూ? ఐ యామ్ సుమా కనకాల. మీరు సుమ్మా గీమా ఎవరు అని అడగలేదు, హూ ఆర్ యూ అని అడిగాడు. టెలివిజన్ యాంకర్. మీరు టెలివిజన్ యాంకరా, టీవీ యాంకరా, రేడియో యాంకరా అని అడగలేదు, హూ ఆర్ యూ అని అడిగాడు. రాజీవ్ కనకాల భార్యని. మీరు రాజీవ్ కనకాలకి భార్య, రాజీవ్ కనకాల మీకు హస్బెండ్ అని అడగలేదు, హూ ఆర్ యూ అని అడిగాడు. రోషన్ అండ్ మనస్విని వాళ్ళ అమ్మని. ఎవరమ్మా? రోషన్ అండ్ మనస్విని వాళ్ళ అమ్మని. మీరు వాళ్ళ అమ్మ వాళ్ళు మీ పిల్లలు అడగలేదండి, హూ ఆర్ యూ అన్నాడు. ఏంటండి మీ గోల అసలు? ఇలాగే నన్ను సినిమా అంతా టార్చర్ చేశాడండి. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎవరు ఇంకా ఇతనే, రిషి అని కొత్త కుర్రాడు. యాక్చువల్లీ ఇతని సినిమాలో సెలెక్ట్ చేయడానికి స్ట్రాటజీ చెప్పింది కూడా నేనే, హెల్ప్ చేసింది కూడా నేనే. స్వప్న వాళ్ళతో చెప్పాను, సరే ఇంకా ఆల్రెడీ ఉన్న హీరోలు వెనకాల ఏం పడతారులే కానీ మీరు అంటూ మీకోసం ఒక హీరోని క్రియేట్ చేసుకుంటే ఫ్యూచర్లో బాగా పనికొస్తుందని నా స్ట్రాటజీ చెప్పాను. అలా ప్లాన్ చేశారు. ఓకే, సో ఈ అబ్బాయి మాట్లాడగలడా? బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో నేను వినాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ నాని. యాక్చువల్లీ ఈ మూవీ, ఈ రోల్ నాకు రావడానికి నాని ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. హీ వోటెడ్ ఫర్ మీ. ఒక 6 months ముందు చాలామంది మీలో నాకు నచ్చిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ని కలవడానికి ఇబ్బంది పడేవాడిని. అంటే వెళ్తే ఏమని మాట్లాడినా హూ am I to them, why would they listen to me అని. బట్ today when I was coming this way through this red carpet and I saw my posters there, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ 2 people మెయిన్లీ, మా ఆడియో ఫంక్షన్లో స్టేజ్ మీద నిలబడి మీలాంటి సినిమా పెద్దలకి, సినిమా ఆడియన్స్ని అడ్రస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ద ఫస్ట్ పర్సన్ ఇస్ ప్రియాంక దత్. ప్రియాంక ఇంత పెద్ద ఫిల్మ్, ఇంత పెద్ద రోల్, ఇంత పెద్ద రిస్క్ తీసుకొని నన్ను కాస్ట్ చేసింది. థ్యాంక్ యూ ప్రియాంక, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. స్వప్నక్క అంటే నాకు కొంచెం భయం, బట్ నన్ను సైన్ చేసినప్పటి నుంచి స్వప్నక్క has been there to guide me, and whenever I need advice she's there for me, whenever I need checks she's there for me. And lastly, my director Nagi. This man has been my guide, he's been my director. He film thought, he film heart anta Nagi there. Thank you Nagi for this opportunity. Thank you so much. నీకు రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు, కానీ బయట 5. మరి అలాంటప్పుడే నా అలాంటి వాడిని కలవాలి. దానికి ఆ సంగతి చెప్తాను, మాట్లాడతాను ఒకసారి రెమ్యునరేషన్ గురించి. మీకు ఇద్దరికి ఇవ్వలేదంటే నా సంగతి ఏంటి? అసలే ఇదంతా వేసుకొని రెడీ అయ్యి లోపల చెమట పుడుతూ అక్కడ వేసుకున్నారంటే ఒక అర్థం ఉంది, ఇక్కడ ఎందుకమ్మా నాకు? ఓకే ఓకే అండర్స్టూడ్. బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఇలా వేసుకోవాలని, అందుకని వేసుకున్నాను. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు హీరోయిన్ గురించి అడగాలి కదా, ఎవరిని అడిగితే బాగుంటుంది? ట్రైలర్ చూశారు మీరు, అమ్మాయి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుందంట, చాలా విచిత్రంగా ఉంటుందంట, విచిత్రమైనవే కావాలంట, కొంచెం తింగరబుచ్చిలాగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి గురించి అడగాలంటే, హీరోయిన్ గురించి అడగాలంటే ఎవరిని అడగాలి చెప్పండి? మన యంగ్ హీరోస్ని అడుగుదాం. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మిస్టర్ నవదీప్ అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, రండి ప్లీజ్. రండి. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దవాళ్ళు విచ్చేశారు, వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము. వెరీ బిగ్ వెల్కమ్ టు రాఘవేంద్రరావు గారు, ఎన్టీఆర్, రాజమౌళి గారు, క్రిష్ గారు, కీరవాణి గారు, వల్లి గారు, రమ గారు, అందరికీ సునీత గారు, ఎవ్రీబడి, నందిని గారు, ఆల్ ఆఫ్ యూ ఆల్ వెల్కమ్. ఓకే, ఇప్పుడు మేము ఒక చిన్న కాంటెస్ట్ రన్ చేస్తున్నాము. ఇది కూడా మన బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఈ కాంటెస్ట్లో భాగంగా ముందుగా నాకు ఒక మైక్ కావాలి. ఓకే, మీరు 1 నిమిషం పాటు ఆగకుండా హూ ఆర్ యూ ఆడియన్స్కి చెప్పాలి. హూ ఆర్ యూ అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక అడవిలో ఒక పులి పక్కన ఒక జింక దొరికిపోతే ఆ పులి సుమ అయితే ఆ జింక నేను.
ఆపొద్దు. యాక్చువల్గా పులి గురించి చెప్పాలా. పులి అనేది వేడి కాలంలో కూడా చల్లటి బట్టలు వేసుకొని తిరుగుతుంటుంది పులి. మామూలుగా పులికి సార్లు ఉంటాయి, కానీ పులికి సార్లు ఉండవు. పైగా కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి, పైన బాడీ వచ్చేదానికి లావుగా ఉంటుంది పులి. ఆపనా వద్దా? మీ గురించి చెప్పమన్నాను, పులి గురించి కాదు. అదే. జింక గురించి చెప్పండి. కథలో జింక ఉంది కదా, కథలో పులి కూడా ఉంది కదా. ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, చూస్తున్నారు, మార్కులు వేస్తారు, తర్వాత పరిణామాలు ఉంటాయి, చూడండి. అయిపోయింది. హూ ఆర్ యూ? హూ ఇస్ నవదీప్? నేను టీవీ ఛానల్ వాటిల్లో ఎక్కువ కనిపిస్తుంటాను. అంటే సినిమాల్లో కంటే టీవీ ఛానల్స్లో ఎక్కువ కనిపిస్తుంటాను. బమ్ భోలేనాథ్. ఓ బంబోలేనాథ్ ఈ మధ్య ఒక సినిమా కూడా చేశాను, అది కూడా వస్తుంది. వేరే ఆడియోలో మా నేను సినిమా శివరాత్రి ప్రమోట్ అయింది కదా అని చేసుకోవడానికి శివరాత్రి అయింది కదా అని తలుచుకున్నాను. ఏదో హీరోయిన్స్ గురించి అడుగుతారు అనుకుంటే ఇలాంటివన్నీ అడుగుతున్నారండి. చెప్పండి, మీకు నచ్చిన హీరోయిన్స్ గురించి వద్దు, చెప్పండి. నా గురించి కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం. కమ్ ఆన్, వద్దు, నా గురించి చెప్తాను. చెప్పండి. హూ ఆర్ యూ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. तूने अभी देखा नहीं देखा है तो जाना नहीं, मुझे पहचाना नहीं, दुनिया दीवानी मेरी, मेरे पीछे पीछे भागे, किस में है दम यह ठहरे जो मेरे आगे आना नहीं, देखो ठकराना नहीं, किसी से भी हारे नहीं हम, जो सोचे जो चाहे वो करके दिखा दें, हम वो है जो 2 और 2 5 बना दें. చాలా బాగుంది, రైటర్కి యాక్టర్కి తేడా చూసారా? చాలా అద్భుతంగా ఉంది. కానీ మాది ఒకటే చిన్న క్లాజ్, మనది తెలుగు ఛానల్, సో మీరు ఇదంతా తెలుగులో చెప్పాలి. మీరు నేపాల్ వెళ్ళి తీసినప్పుడు కూడా మీరు నేపాలీలో ఎక్కడ తీసాం? నేపాల్ వెళ్ళి తీశారు అంతే, నేపాలీలో తీయలేదు. ఓకే, మీరు చెప్పడం అయింది, మీరు చెప్పడం అయింది. మరి దీనికి జడ్జ్ రమగారు, మీరు కుడి చేయి ఎత్తినట్టయితే నవదీప్ విన్నర్ అని, ఎడమ చేయి ఎత్తినట్టయితే శ్రీనివాస్ గారు విన్నర్ అని మేము డిసైడ్ చేస్తాము. అండ్ కాదు, ముందు విన్నర్కి ఏమి ఇస్తారు? విన్నర్కి ఏమి ఇస్తారు? ఉండండి, మాకే ఇంకా రెమ్యూనరేషన్ రాలేదు, ఉండండి. రమగారు, అండ్ ద విన్నర్ ఇస్, ఆగండి, జడ్జి చేసిన వాళ్ళకి ఏమిస్తారా? బాహుబలి సినిమా టికెట్ ఇస్తాం, ఓకేనా? 2 పార్ట్లు ఇచ్చేస్తాం. ఓ మై గాడ్, ఆవిడ నిజంగా టై అయింది మీ ఇద్దరి మధ్యలో, డిసైడ్ చేయలేకపోయారు. మీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్కి గాను మీ ఇద్దరికి అవకాశాన్ని ఇచ్చేస్తున్నారు హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఓకే, మన హీరోయిన్ పేరు తెలుసా మీకు? ఆనంది కదా, చెప్పండి. ఆనంది. ఆనంది, ఇది ఒకసారి పిలవండి. ఆనంది. భలే వాళ్ళే, అలా పిలిస్తే వస్తుంది అనుకుంటున్నారా? చాలా తింగర్ బుచ్చి, మీరిద్దరూ గట్టిగా ఒకసారి అరిస్తే వస్తుంది. ఆనంది. ఇదే మీకు ఇప్పుడు రావాలి. ఆనంద్ కాదు, ఆవిడ రిక్షాలో ఉంది, రిక్షా తొక్కేవాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Today's event is sponsored by Cell Point, Snigdha Group, Skywin, YesMart, Lot Mobiles, Cellcon Mobiles, Kalamandir. And event is being watched on Gemini Music and TV9, organized by U Media and Yuva Media. స్వప్న సినిమా బ్యానర్పై ప్రియాంక దత్ నిర్మాతగా, నాగ్ అశ్విన్ ఫస్ట్ టైం డైరెక్షన్లో అడుగుపెడుతూ మనకి హైట్స్లో అందిస్తున్నటువంటి సినిమా. రాధన్ గారు మ్యూజిక్ని అందించారు ఈ సినిమాకి. రాకేష్ అండ్ నవీన్ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ. ఎడిటర్ కోటగిరి వెంకటేష్ గారు. So let's watch this beautiful song.